వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి 1001వ వినిపించే కథ వికే 1001 కమల వింటారు. ఈ కథ ఆగస్టు 1963 నెలవంక పత్రికలో ప్రచురించబడిన కథ. కలం రంగనాయకమ్మ, గళం వెంపటి కామేశ్వరరావు. దిగాలుగా కూర్చుంది కమల. ఎన్నడూ ఎవరిచేత మాటపడి ఎరగని కమలకు కళ్ళు చెమర్చినంత బాధ కలిగింది. మారు మాట్లాడకుండా నెమ్మదిగా తన గదిలోకి వచ్చి కూర్చుంది. అత్తగారి గొంతు తగ్గు స్థాయిలో వినిపిస్తూనే ఉంది. అర్థం కాకపోయినా తన గురించే తనకు సిగ్గు తప్పితే అత్తగారి మీద కోపమేమీ రాలేదు. అవును, ఆవిడేమైనా అనుకోవచ్చు, పొరపాటు తనదే. వదినా, అన్నం పెడదువుగాని రావు అంటూ ఆడబిడ్డ స్కూల్ నుంచి వచ్చి అడిగితే తను చటుక్కున ఎందుకు లేచి వెళ్ళకూడదు? కాసేపు ఆగురాదా, ఈ కాస్త చదివి వస్తాను. పుస్తకంలోంచి తలైనా ఎత్తకుండా జవాబు చెప్పింది తను. పాపం, మిట్ట మధ్యాహ్నం బడి నుంచి వచ్చిన రాధకి ఎంత ఆకలేసిందో ఆగమంటే మాత్రం ఎలాగుతుంది? తర్వాత చదువుకుందు గాని రా వదినా, ఆకలేస్తోంది అంది జాలిగానే. అయినా తనేం పట్టించుకునే స్థితిలో లేదప్పుడు. వెళ్ళి మీ అమ్మగారితో పెట్టించుకుందు, చదువుకుంటుంటే నేనే లేచి రావాలా ఏమిటి అంది విసుగ్గా. రాధ భయపడుతున్న దానిలా, అమ్మ నిద్రపోతోంది వదినా అంది మెల్లగా. ఛే, ఏమిటి పెంకిపిల్ల అనిపించింది తనకి. ఏమైనా సరే, ప్రేమికులు మొట్టమొదటిసారిగా కలుసుకుంటున్న ఆ ఘట్టంలో పుస్తకం ఆపు చేయటం ఇష్టం లేదు తనకి. జిడ్డులా పట్టుకున్న ఆడబిడ్డ మీద కొంచెం కోపం కూడా రాకపోలేదు. నువ్వు వెళ్ళి పెట్టుకుతుందు, అన్నం కూడా పెట్టుకోలేవేమిటి అనేసరికి రాధ మారు మాట్లాడకుండా వెళ్ళిపోయింది. తను హాయిగా ప్రేయసీ ప్రియులతో కలవబోతుంటే అత్తగారి కంఠం గంటలా వినిపించింది. అబ్బాయి, ఏమిటే నీ గొడవ? వదిన పెడుతుంది వెళ్ళు, ఇప్పుడే నడవ వాల్చానే లేవలేను, కళ్ళు కూరుకుపోతున్నాయి. వదిన ఏదో చదువుకుంటుందమ్మా, రాదట, నీతో పెట్టించుకోమంది, లేకపోతే నన్ను పెట్టుకోమంది. అత్తగారికి చాలా కోపం వచ్చింది కాబోలు. నిన్ను పెట్టుకోమందా? గొప్ప సలహా ఇచ్చింది. పద వస్తున్నాను. రానంటే ఆవిడికి సాగుతుంది కానీ నాకెలా సాగుతుంది? పొద్దున్న నడినెత్తికొచ్చే వరకు ఒక్క రెక్క మీద చాకరీ అంతా చేసుకోలేంది పసిముండవి. నువ్వు వచ్చి అడిగేసరికే బద్దకించాలా నేను? పెద్దదాన్ని కాస్త నడుము వాలిస్తే కోడలండి కూడా. సరేలే అన్నాడు. అత్తగారి గొంతు వింటుంటే తనకు కాస్త భయం వేసింది. పుస్తకం పరుపు మీద పెట్టి గబగబా వంటింట్లోకి వెళ్ళింది. కొంచెం ధైర్యం తెచ్చుకొని, నేను వడ్డిస్తానత్తయ్య, మీరు వెళ్ళి పడుకోండి అంటూ చొరవగా గెరట తీసుకోబోయింది. వద్దు తల్లి, వెళ్ళి చదువుకో. వేళా పడా లేకుండా ఈ చాకరీ నువ్వేం చేస్తావు? నీతో నాకు వంత ఏమిటి? నా పిల్లకి నేను తిండి పెట్టుకోగలను, వెళ్ళి చదువుకో. అత్తగారు గరిట అందిపోయేసరికి తనకు సిగ్గుతో ప్రాణం చచ్చిపోయింది. మరేమీ మాట్లాడలేకపోయింది. నెమ్మదిగా వచ్చి గదిలో కూర్చుంది. మరి పుస్తకం చదవబుద్ధి కాలేదు. కొత్తగా అత్తారింటికి వచ్చిన ఈ వారం రోజుల్లోనూ అత్తగారితో తనకు మాట పట్టింపు రాలేదు. అనుకోకుండా ఈ పూట నేనే తప్పు చేశాను అనుకుంది కమల. నిన్న మందటి వరకు వదిన చేత అమ్మ చేత అన్నం పెట్టించుకు తినే తనకి రాధ లాంటి చిన్నపిల్లకి అన్నం వడ్డించాలన్న సంగతి ఎందుకు తెలియలేదు? నిజంగా కమల సిగ్గుపడిపోయింది. పాడుబద్ధకాన్ని తిట్టుకుంది. ఏ పని చటుక్కున లేచి చేసే అలవాటు లేదయ్యే.
పుట్టింట జరిగినట్టు అత్తింట సాగదంటారు ఇదే కాబోలు. కళ్ళు చెమిర్చినంత బాధ కలిగింది కమలకు. ఆ సాయంత్రం సావిత్రమ్మ ఏమీ జరగనట్టు కలివిడిగానే పలకరిస్తోన్న కమలే అత్తగారి మొహంలోకి సూటిగా చూడలేకపోయింది. కుంపటంటించి కాఫీ నీళ్లు పెట్టింది. అంతవరకు బాగానే చేతనైంది. ఓ తవ్వడి బియ్యం కొలిచి తీసుకురా అమ్మాయి ఎరతాను అంటూ కాఫీ గ్లాస్తో దొడ్డి గడపలో చితకలబడింది సావిత్రమ్మ. అమ్మా అమ్మా వీధి చీటీల మీద నిలబడి అరిచింది రాధ. ఏమిటే రా లోపలికి. సావిత్రి పిండికి ఒంట్లో బాగాలేదుట, నిన్నోసారి గమ్మున పిలుచుకురమ్మంది, నే పోతున్నానోయ్ అంటూ తూనిగిలా ఎగిరిపోయింది రాధ. అయ్యో, సావిత్రికి బాగాలేకపోవటం ఏమిటే? 8వ నెలగా అంది మొన్న. నొప్పులు వస్తున్నాయా ఏమిటి కర్మ? ఏ కబురు సరిగ్గా చెప్పకుండానే పరిగెత్తింది అలరముండ. అత్తగారి స్వాగతం వింటూనే ఉంది కమల. అమ్మాయి కమల, నేను ఒక్కసారి సావిత్రిని చూసొస్తానే. పాపం అక్క తీయేం కంగారు పడుతోందో, ఉత్తమ మనిషి కాదయ్యే. అత్తగారు చెప్పబోయేదేమిటో కమలకేమీ అర్థం కాలేదు. అలాగే చూస్తూ నిలబడింది. సావిత్రమ్మ పైట దిలిపి నిండుగా భుజం చుట్టూ తిప్పుకుంటూ, ఓ తాబడి బియ్యం వార్చి 2 దోసకాయలు పచ్చడి చేయి. పొద్దుటి పప్పుచారుందిలే, సరిపోతుంది. మరి వెళ్ళిరానా? చీకటి పడకుండా వచ్చేస్తాలే. రాధ కనిపిస్తే పంపిస్తాను, సాయంగా ఉంటుంది. తలపేసుకో. వీధి రోడ్డు ఎక్కేంత వరకు మాట్లాడుతూనే వెళ్ళింది ఆవిడ. కమల దాదాపు కర్రబొమ్మలా నిలబడిపోయింది చాలాసేపు. ఏం చెయ్యాలిప్పుడు? తనకు బొత్తిగా వంట చేతరాదని అత్తగారు తెలీదు. తవ్వుడి బియ్యం అన్నం మార్చి 2 దోసకాయలు పచ్చడి చేయాలా? ఎలా? అసలు పచ్చడి ఎలా చేయటం? ఏమీ పాలుపోలేదు కమలకి. నీరసంగా నడిచి వెళ్ళి వీధి తలుపులు వేసి వచ్చింది. కుంపట్లో బొగ్గులు నీళ్లు గారుతుంటే విసనకర్ర అందుకుని విసురుతూ కూర్చుంది. బొగ్గులు కాస్త కలకలలాడుతుంటే ఎసరెక్కించి దోసకాయలు కత్తిపీట దగ్గర పెట్టుకుంది. కొత్త కోడలిగా వంటగదిలో అత్తగారి ముందు దిష్టి బొమ్మలా కూర్చోవటమే గాని వచ్చిన వారం రోజుల నుంచి వంట వార్పు సంగతి ఎలా అవుతున్నాయో తెలియనైనా తెలియదు. ఇక పుట్టింటి సంగతి సరే, ఆయనే ఉంటే విస్తరెందుకు అన్నట్టే. దోసకాయ చెక్కడం బొత్తిగా చేత కావడం లేదు. ఎలా ఇప్పుడు? పోనీ ఏదీ చేయకుండా ఊరుకుంటే? అమ్మో, రాత్రి భోజనాల మాట. పోనీ ఎలాగో చెక్కులు తీసిపోస్తే సరి. మరేం చెయ్యాలి చేత కానప్పుడు? ఎసరు మరిగి మూత ఎగిరెగిరి పడుతుంటే కుంపటికేసి చూసింది కమల. బియ్యం కడిగి వెయ్యాలి కాబోలు. చెరగటం రాదే. ఆదరా బదరా కడుగుతూ ఓ గుప్పెడి బియ్యం కింద పోసి ఎసరు గిన్నె మీద మూత తీసింది. గుప్పుమని మొహం మీదకి లేచిన ఆవిరికి భయపడి మరో గుప్పెడి బియ్యం కుంపట్లో పోసింది. బొగ్గులు చుయ్యి నారిపోతుంటే బలం కొద్దీ విసురుతూ కూర్చుంది. అన్నం కుతకుతలాడుతుంటే వార్చబోయింది. ఆవిరి వేడికి వేళ్ళు భగ్గుమనగానే అమ్మో అంటూ అన్నం గిన్నె కింద కుదేసింది. గంజి చింది కుడికాల మీద పడి బుడగల బొబ్బలేచింది. కళ్ళ నీళ్ల పర్యంతమైంది కమలకు. అన్నం వార్చలేదు, దోసకాయలు చెక్కనైనా లేదు. కుంపటి చప్పగా చల్లారిపోయింది. పైగా తన కాలొకటి భగభగా మండిపోతోంది. వంట రాదని చెప్పనైనా చెప్పాను కాను. పాడు అభిమానం మాట పెగలకుండా చేసింది. చెప్పినా బాగుండిపోయేది అంటూ తనని తాను తిట్టుకుంటూ బిక్కమొహం వేసి కూర్చుంది. అత్తగారు ఏ క్షణంలో వస్తుందో, పర్యవసానం ఎలా ఉంటుందోనని గుండెలు గుబగుబలాడుతుంటే ఏమీ తోచక అయోమయంగా చూస్తూ కూర్చుంది. కమల ఆలోచనలు పరిపరి విధాల పరిగెత్తాయి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని ఎన్నడూ అనుకోలేదు తను. ఎదుర్కోవలసి వస్తే ఇంత దారుణంగా ఉంటుందని మాత్రం ఊహించలేదు. వదిన ఎన్నో విధాల చెప్పేది, అనునయంగా బోధపరచబోయేది. తను వింటేగా, అమ్మ విననిస్తేగా. తన గురించి అమ్మ వదిన మాటలు పెంచుకునేవాళ్ళు కూడా. ఆ రోజు వదిన ఎంత అభిమానంతో చెప్పిందో. ఆ రోజే ఏమిటి, అలాంటి రోజులు ఎన్ని లేవు. ఆ రోజు, ఆ ఒకానొక రోజు మరీ కొట్టొచ్చినట్టు గుర్తొచ్చింది కమలకి. హాల్లో కూర్చుని పత్రిక చదువుకుంటున్న కమల ఏదో గుర్తు వచ్చినట్టు లేచి వంటింట్లోకి తొంగి చూస్తుంది. వదిన రాజేశ్వరి బియ్యం ఏరుకుంటోంది. వదినా, నీ వాళ్ళ కాలేజీకి 1 అరగంట ముందు వెళ్ళాలి అంది కమల హుందాగా. వెళ్ళవమ్మా, వెళ్ళు. నిన్నిప్పుడు వద్దనదెవరు? 1 అరగంట కాకపోతే 1 గంట ముందు వెళ్ళు అంది రాజేశ్వరి తలైనా ఎత్తకుండా. కమల నవ్వి గడప మీద కూర్చుంటూ, వద్దులే వదిన, 1 గంట ముందుగా వంట చేయలేవు.
చెయ్యగలనంటే నా అభ్యంతరం ఏమీ లేదు మరి అంది హాస్యంగా. అదా సంగతి అంటూ తలెత్తి చూసింది రాజేశ్వరి. అయితే అలా వచ్చి బీరకాయలు తరిగిపెట్టు, వంట తొందరగా అవుతుంది, నువ్వు వెళ్ళొచ్చు. కమల చటుక్కున లేచి నుంచుంటూ, భలే దానివే, నేను ఇప్పుడు బోల్డ్ రాసుకోవాలి, వంట మాట చెప్పిపోదాను వస్తే పని పెడుతున్నావా అంటూ చేతిలో పుస్తకానికి బయట చెంగు చాటు చేసుకుంది. రాజేశ్వరి నవ్వి, నాకు తెలిసినమ్మోయ్ నీ వంకలు, నువ్వు చదవాల్సింది వారపత్రికలేగా, ఆ పుస్తకం అక్కడ పడేసి వచ్చి కూరలు తరిగిపెట్టు, నేను మరో పని చూసుకుంటాను అంటూ బియ్యంలో నీళ్లు పోసింది కడగటానికి. వదినకు పట్టుబడిపోయిందని గ్రహించిన కమల నవ్వేసింది. అయినా నాకు బీరకాయలు చక్కడం రాదే అంది కళ్ళు పెద్దవి చేస్తూ. పోనీ కాసిన్ని ఉల్లిపాయలు ఇవ్వలిచ్చి. అమ్మో కెవ్వుమంది కమల. ఉల్లిపాయలే వద్దు తల్లి, నీకో నమస్కారం, నీ వంటకో నమస్కారం, వాటి గురించి మాత్రం నాకు చెప్పకు. పాడు ఉల్లిపాయలు ముట్టుకున్నానంటే గోళ్ళు నల్లబడిపోతాయి, కళ్ళు ఉబ్బిపోతాయి, ముక్కులు వాచిపోతాయి, మొహమంతా కందిపోతుంది. అలాగా పప్పుచారులో ఉల్లిగడ్డలు గరెట్లతో తీసి ఎరుకు మరీ తింటావు, వెళ్ళిన చోట వెళ్ళబోయాలి ఈ దర్జా అంతా అంటూ వెటకారం చేసింది రాజేశ్వరి. దర్జాకేం లోటు వదిన, ఉండే వాళ్ళకెప్పుడూ ఉంటుంది అంది కమల నిర్లక్ష్యంగా. అయితే నువ్వు అసలు వంట నేర్చుకోనంటావు అంతేనా? కత్తిపీట బీరకాయలు ముందు వేసు కూర్చుంటూ రెట్టించింది రాజేశ్వరి. వంటేం భాగ్యం వదిన, ఇప్పటి నుంచి నేర్చుకోవాలా ఏమిటి? ఎప్పుడు కావాలంటే అప్పుడే చేసేస్తాను. 4 రకాల వంటింటి సౌభాగ్యాలు కొనుక్కుంటావు కాబోలు. అవునమ్మా, చదువుకున్నదానివి, ఏ విద్యనైనా నిమిషాల్లో నేర్చుకోగలవు. పోనీ కానీ ఎసరు మరుగుతోంది, కాస్త బియ్యం వేసి వెళ్తూ. బీరకాయలు తరుగుతూ కూర్చుండిపోయింది రాజేశ్వరి. వదిన గారి పురమాయింపులకి కమల చిరాకు పడింది. అబ్బా ఏమిటోదనా, నేపై చదువుకోవాలంటే ఏదో పని పెడతావు. రాజేశ్వరి ఆడబిడ్డకేసి క్షణం చిత్రంగా చూస్తుంది. ఎంత బద్ధకం కమల నీకు, మరి పెళ్ళైతే ఒక్కసారిగా ఎలా చేస్తావి పనులన్నీ అంది ఆశ్చర్యంగా. పని పాటలు తెలిసి ఉండటం మంచిదే కమల, లేకపోతే ఒక్కసారిగా అంటూ నీతులు చెప్పబోతున్న వదిన గారి మీద కోపం ముంచుకు వచ్చింది కమలకి. నీ లెక్చర్ వినడానికేం రాలేదు వదిన, నేను తొందరగా పోవాలి, కాస్త వంట తొందరగా కాని. రాజేశ్వరి లేచి అసట్లో బియ్యం వేస్తూ నిర్లక్ష్యంగా అంది. ఎప్పటికవ్వాలో అప్పటికే అవుతుంది, తొందర అంటూ నన్ను తరుముతూ ఉంటే నాకేం 10 చేతులున్నాయా చేయడానికి? వెళ్ళి చదువుకో, నన్నే కంగారు పెట్టకు. కమల కోపం ఎక్కువైంది, రోషంగా అంది. నేను ఆలస్యంగా వెళ్ళినా నీకేం అవసరం లేదంటావు అంతేనా? పోనీ నన్ను కాలేజీ మారుకోమంటావా? రాజేశ్వరి శాంతంగా కంఠం మార్చుకుని, నేనేమీ అనను, 2 చేతలా చేస్తాను, అయినప్పటికే అవుతుంది, ఇంత మాత్రానికే ఎందుకలా కోపం తెచ్చుకుంటావు అంది పొయ్యిలో కర్రలు సర్దుతూ. పూజ ముగించుకుని పలహారం పళ్ళెంతో వస్తూ కమల తల్లి పార్వతమ్మ, ఏమిటర్రా గొడవ, ఏమైంది? ముందు హారతి కళ్ళకద్దుకోండి అంది. రాజేశ్వరి హారతి కళ్ళకద్దుకుని పూజా పుష్పం ముడి మీద గుచ్చుకుని కొబ్బరి ముక్కలు నోట్లో పడేసుకుని కూర్చుంది మౌనంగా. కమల కొబ్బరి ముక్కలు గుప్పెట్లో పట్టుకుని అలాగే నిలబడింది గుమ్మల్లో. ఏమైందర్రా, ఎవరూ మాట్లాడరే? ఎందుకలా మూతులు ముడుచుకున్నారు? ఏమే కమల, ఏమిటే గొడవ అంటూ రొక్కించడిగింది పార్వతమ్మ. కమల మాట్లాడేటంతలో రాజేశ్వరే అంది. తను తొందరగా వెళ్ళాలట ఈ పూట, వంట తొందరగా చేయమంటే 2 చేతులా చేస్తాను, అయినప్పటికే అవుతుంది అన్నాను, అది నా తప్పు. కమల అందుకుంది. నన్ను సాయం చేయమంటోంది, నాకేమో బోలెడు హోంవర్క్ ఉంది, ఇక్కడ కూర్చుంటే ఎలా? పార్వతమ్మకి కోడల మీదే కోపం వచ్చింది. అవునే రాజేశ్వరి, చదువుకి ఇంటి పనికి లంగిరలా కుదురుతుంది, దాన్ని సాయం చేయమనకపోతేనే పూజ కాగానే నే రాను. చదువుకునే వాళ్ళు కూడా ఇంటి పనులు చేసుకుంటారత్తయ్యా అనేసింది రాజేశ్వరి ఉండబట్టలేక. ఇప్పుడు కమలకి ఇంటి చాకరీ చేయాలనే కర్మేమిటే? ఇంటి పనులు చేసుకోవటం కర్మేనంటారా అత్తయ్య? ఇప్పటి నుంచి ఎందుకే విధవ బాధరబంది, వెళ్ళవే కమల, వెళ్ళి చదువుకో, ఆ పనేదో నేను చూస్తాను కోడలని ఉద్దేశించి ఖచ్చితంగా చెప్పింది పార్వతమ్మ. ఇదిగో అమ్మాయి, నువ్వు మాత్రం దానికి పనిలో వంతు లేకు, తెలిసిందా? రాజేశ్వరి తెల్లబోయింది. నీ ధోరణి నేను ఎప్పటికప్పుడు చూస్తూనే ఉన్నా, అది పనిలో చేపట్టడం లేదని నీకు కష్టంగా ఉన్నట్టుంది. ఉంటే ఉండని, అది మాత్రం హాయిగా చదువుకోవాల్సిందే. రాజేశ్వరి కిన్నురాలయ్యింది, జవాబు ఇవ్వకుండా ఉండలేకపోయింది. కమల పని నేర్చుకుంటుందని గాని, ఇంతోటి అందాల పని నీ దగ్గరే నేర్చుకోవాలి, సమయం వస్తే సరే అదే తెలుసుకుంటుంది,
అదేం పిచ్చిదా వెర్రిదా అంటూ చేతులు తిప్పింది పార్వతమ్మ. అత్తగారి ఈసరింపులు విటకారాలు అలవాటైన రాజేశ్వరి మాటకు మాట తెగులు నీటికి నాచు తెగులు అనుకుని ఊరుకుంది. కమల హాల్లో కూర్చుని పుస్తకం తెరిచిందే గాని కళ్ళు అక్షరాల మీద నిలవలేదు. మనస్సు భవిష్యత్తులోకి పోయి ఆశాసౌధాలు నిర్మించసాగింది. వదినకు బొత్తిగా చాదస్తాం, అస్తమాను వంటింటి కుందేళ్ళ తను కూర్చునేది చాలక అందర్నీ ఆ ఊబిలోకి దిగమంటుంది. తను వదినలా వంట వర్పు చూసుకోవాల్సిందేనా? మరి ఇంత కష్టపడి చదువుకోవటం దేనికి? గ్రాడ్యుయేట్ అయితే గానీ తను చదివే విరమించదు. ఇక ఆ పైన చెప్పేదే ఉంది, ఉద్యోగం ఎలాగూ ఖాయం. ఇక పెళ్లి మాట అయితే అవుతుంది, ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్తోనో. ఇద్దరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటుంటే ఇక వంట మాట ఎక్కడా? ఏ అయ్యారో పంతులో ఉండాల్సిందే. తను అన్నం మార్చలేకపోతే మాత్రం వచ్చే నష్టం ఏమిటి? పిచ్చి వదిన అంతా తనలాగే ఉంటారనుకుంటోంది. తొందరగా వెళ్ళాలన్నావు, భోజనానికి లేవోటే అంటూ వచ్చింది పార్వతమ్మ. ఆనాడు ముసిముసిగా నవ్వుకున్న కమల ఈనాడు దీర్ఘంగా నిట్టూర్చింది. గంజిపడ్డ పాదం భగభగా మండుతుంటే కాస్త కొబ్బరి నూనె రాయడానికి ఉపక్రమించింది. తన ఆశా సౌధాలన్నీ గాలిలో కలిసిపోగా తెలిసి వచ్చిన సత్యం మాత్రం మనస్సును కూడా మండిస్తోంది. తను బొత్తిగా దురాశపడిందేమోనని పశ్చాత్తాపం కలుగుతోంది కొద్దిగా. కాకపోతే ఏమిటి, ఎంతైనా చదివిస్తానంటూ సరదా పడిన నాన్నగారు అకస్మాత్తుగా తనకు పెళ్లి సంబంధం కుదర్చడం ఏమిటి? పిల్లవాడు చాలా యోగ్యుడు, క్రమంగా ప్రమోషన్లు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అన్నిటినీ మించి పెద్దగా బాధరబందీ లేని కుటుంబం, తల్లి చెల్లెలను, లక్షణంగా ఉంది సంబంధం అంటూ చెప్పుకొచ్చారు. అదేం చిత్రమో, అమ్మ కూడా నాన్నగారి అభిప్రాయంతో ఏకీభవించి తనకు పెళ్లి చేసేయాలన్న నిశ్చయానికి వచ్చేసింది. ఎన్నేళ్ళుంచితే మాత్రం ఆడపిల్లకి పెళ్లి చేయడం తప్పుతుందా? ఈ రోజులను బట్టి తొందరగా జరిపించడమే మంచిది అనేసింది. తల్లిదండ్రుల నిర్ణయం విన్న కమల నిర్ఘాంతపోయింది. ఆ షాక్ నుంచి తేరుకోకముందే పెళ్లి చూపుల తతంగంలో మదనమోహన్ని చూడటం జరిగింది. అనుకున్నంత తీవ్రంగా పెళ్లి వద్దని వ్యతిరేకించలేకపోవడానికి మదన్ మోహన్ అందమే కారణం కావచ్చు. మోహన్ చిరునవ్వు, ఒత్తైన జుట్టు, నిశితమైన చూపులు, నడకలో టీవీ, మాటల్లో మాధుర్యం, మొత్తం మోహన్ సౌందర్యం కమలను మరేమీ వెనకాడకుండా చేసింది. ఎప్పటికో చదువు ముగించి పెళ్లి చేసుకోబోతే మదన్ మోహన్ వంటి అందగాడే ఎలా లభించాలి? తన వంటి సామాన్య యువతికి అంతటి అందగాడు భర్తగా లభిస్తే అదృష్టం కాదా? అతని చిరునవ్వుతో జీవితమంతా గడిపేసుకోకూడదా? అతని సౌందర్యానుభవంతో సర్వం మర్చిపోకూడదా? అతన్ని భర్తగా పొందగలిగిన గర్వం ఒక్కటి చాలదా? కమల సిగ్గుదంతులలో పెళ్లికి సిద్ధమైంది. అనుకోనంత చిత్రంగా గృహిణి అయింది. అందరి ఆడవాళ్ళలాగే కమల కూడా కొత్త కోడలై అత్తవారింటికి వచ్చింది. కానీ తలుపు మీద దబదబా చప్పుడవుతుంటే అంతకన్నా వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో నెమ్మదిగా వెళ్ళి తలుపు తీసింది. అబ్బా, ఏం వదినా, ఏం చేస్తున్నావు? రాధని చూసి కాస్త తమాయించుకుంది కమల. మీ అమ్మగారు ఇంటికి పొమ్మని ఇందాక చెప్పి వెళ్ళింది వదినా. నేనే ఆడుకుంటూ ఉండిపోయాను. పాపం నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదూ వదినా, నీకు భయం వేయలా? కమలకేమీ మాట్లాడబుద్ధి కాలేదు, వంట చెయ్యలేదు. అత్తగారు వస్తే గుర్తు వచ్చినప్పుడల్లా భయం తెరలుగా ముంచెత్తుతోంది. మనం ఇద్దరమే ఉంటే బాగాలేదు వదినా, మా అమ్మని తొందరగా పిలుచుకొచ్చేస్తాను అంటూ సంధించి విడిచిన బాణంలా పరిగెత్తింది రాధ వీధిలోకి. ఏమీ తోచక బిక్కమొహం వేసుకుని వంటింటి గడపలో కూర్చుంది కమల నిమిషాలు లెక్క పెడుతూ. ఆ లెక్క ఎంతోసేపు సాగలేదు. అదేమర్రా, దీపాలైనా వెలిగించుకోకుండా కూర్చున్నారు? ఒసే రాధా, ఎక్కడున్నావే? అమ్మాయి కమల, రాధ ఇంటికి రానేలేదు అంటూ చీడీలెక్కుతూనే మాట్లాడుతూ, రా శశమ్మదిన, లైట్ వేస్తాను అంటూ వెంట వచ్చిన స్నేహితురాల్ని సాదరంగా ఆహ్వానిస్తూ వీధి గుమ్మంలో అడుగుపెట్టింది సావిత్రమ్మ. కమల మౌనంగా లేచి నిలబడింది. సావిత్రమ్మ వీధి లైటు వేస్తూ, అమ్మాయి కమల, ఒక్కసారి ఇలారా, శేషమ్మ పిన్ని గారు నిన్ను చూస్తుందిట అంటూ పిలిచింది కోడల్ని.
కమల చేసేది లేక చీర కుచ్చెళ్ళు పాదాల నిండుగా కప్పుకుంటూ నెమ్మదిగా నడిచి వచ్చింది. అదేమిటే కుంటుతున్నావు? కాలుకేమైంది? ముళ్ళేవైనా గుచ్చుకుందా ఏమిటి కర్మ? కంగారుగా అడిగింది సావిత్రమ్మ. ఏం లేదు అంది పొడిగా కమల. ఏం లేకపోవటం ఏమిటే అలా కుంటుతూ నడుస్తూను? రెట్టించింది అత్తగారు. ఇక చెప్పకపోతే బాగుండుదనుకున్న కమల కాస్త ధైర్యం తెచ్చుకు అనేసింది. గంజి కాలి మీద వలికింది. నాకు సరిగ్గా అన్నం వార్చటం రాదత్తయ్యా. సావిత్రమ్మకి మొదట వింటున్నదేమిటో అర్థం కానేలేదు. అన్నం వార్చటం రాదంటుందేమిటి? అన్నం వండనే లేదా ఏమిటి కర్మ? అయినా నెమ్మదిగానే అంది. తవ్వడి బియ్యం వార్చడానికే గంజి కాళ్ళ మీద ఒప్పుకున్నావా? బాగానే ఉంది. పోనీ కాలికి నూనె చుక్కైనా రాసావా లేదా? పోనీ పచ్చడి చేసావా? కమల భయంగా అంది నేల చూస్తూ. లేదత్తయ్యా, ఎలా చెయ్యాలో తెలీదు. సావిత్రమ్మ అయోమయంగా నోరెళ్ళ పెడుతుంటే వెంట వచ్చిన స్నేహితురాలు శేషమ్మదిన నవ్వుతూ అంది. చదువుకున్న పిల్ల కాదుట మా వదిన, వంట వార్పు అంతగా తెలియవేమో. తన కోడలు బొత్తిగా అంత చేత కానిదని, దోసకాయ పచ్చడైనా చేయలేనిదని ఎదుటి ఇల్లాలు అనుకోవటం సావిత్రమ్మకి తల తీసుకున్నంత పనయింది. కోడల మీద వస్తున్న కోపమంతా అణుచుకుంటూ వంటింట్లోకి తొంగి చూసింది. అది చూసి తీరాల్సిన దృశ్యం. అందం గిన్నె గంజితో చితచితలాడుతూ మూతలేక నోరు తెరిచి చూస్తోంది. బొగ్గుల్లో పడి మాడని బియ్యం తెల్లగా నల్లగా మెరిసిపోతున్నాయి. తీసి యథాస్థానంలో సర్దబడని కత్తిపీట చేట గది మధ్య పరస్పరం పరామర్శించుకుంటున్నాయి. సగం చెక్కి ఉంచిన దోసకాయని వదిలేసి తుర్రుమని పరుగు తీసింది ఓ ఎలక పిల్ల. గందరగోళంలా ఉన్న వంటిల్లు చూస్తుంటే సర్వం అర్థమైపోయింది సావిత్రమ్మకు. అయితే ఇప్పుడు పునః ప్రతిష్ఠ చేసి అన్నాలు కూరలు వండి చావాలన్నమాట. అత్తగారి వెనకే అపరాధిలా నిలబడింది కమల మౌనంగా. ఆ జాలి చూపులన్నీ అర్థం చేసుకునే స్థితిలో లేదు సావిత్రమ్మ. కోపాన్నంతా దిగమింగుకుంటూ ఒక్క మాటే అడిగింది. అయితే అమ్మాయి, నువ్వు ఆడపుట్టగా పుట్టావు? కమల ఒక్కసారి తలెత్తి చూసి తిరిగి దించేసుకుంది. మౌనాన్ని మాత్రం భూషణంలా ధరించింది. ఎంతో నిర్వాకం చేస్తావని పెత్తనాలకి తగలడ్డాను. పోనీ నీకు టింగురంగామంటూ తిరుగుడే గాని పని పాటు వంట పట్టలేదని చెప్పదేనా చెప్పావా? నా ఏడుపుతోనే ఏడ్చేదానిగా. కమల కిందురాలై నిలబడిపోయింది. మాట్లాడాలన్న ధ్యాస కూడా లేకుండా పోయింది. ఏం వదినా అక్కడే ఉండిపోయావు అంటూ శేషమ్మ గారి పిలుస్తుంటే సావిత్రమ్మ బాధ కడుపులో ఇముడ్చుకోలేక, ఒక్కసారిలా వచ్చి చూడు వదినా, నీ కళ్ళతో నువ్వు చూడు. ఇంటికి వచ్చేసరికి ఇది భాగవతం. ఇంకా ఎప్పుడు అన్నం కూర వండి సావను అంటూ వెళ్ళబోసుకుంది. శేషమ్మ గారు వంటింటి గడపలోకి వచ్చి నవ్వుతూ, చదువుకున్న కోడళ్ళు అందరికీ వస్తారటమ్మా. పని పాటలు ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయి అంది హాస్యంగా. వస్తాయి, నే పోయాక రాకేం చేస్తాయి? కోడలికి చదువుంటే నాకేం ఒరిగింది? నీకే ఎన్నైనా చెప్తావు. కోడలు చిలకలా చేసి పెడుతుంటే కూర్చుని గువ్వలా తింటూను. చెప్పవు మరి? శేషమ్మ గారు మళ్ళీ నవ్వింది. సరేలే, నీ ఇష్టం వచ్చినట్టు అనుకో, రేపు తీరిగ్గా వస్తాలే, పనిలో ఉన్నావు అంటూ వెళ్ళిపోయింది. మనసు మంచిదై నోరు చెడ్డదైన సావిత్రమ్మ నోరు అంతలో పోనివ్వడానికి ఊరుకోలేదు. కుంపట్లో గుప్పెడు పొడిబొగ్గులు వేసి అంటిస్తూ, కాకి పుట్టి నలిపే పెరిగి నలిపేట, కోడలొచ్చినా ఒకటే రాక ఒకటే అయింది అనుకుంది గట్టిగా. కమల మనస్సు చివుక్కుమంది. అవును, కోడలొస్తే అత్త సుఖపడాలని ఆశపడుతుంది అంటారు. వదిన అమ్మ నిన్ని విధాలు సుఖపడటం లేదు. తవ్విడి బియ్యం వార్తలేక ఇల్లు పెంటలా చేసి పెట్టిన తనలాంటి కోడల్ని అన్నారంటే అనరు. అయ్యో విడ్డూరం, చదువులున్న వాళ్ళని చూశాం. ఇదెక్కడి పిచ్చికలి? ఎంత చదివితే మాత్రం ఆడది కాకపోతుందా? మొగుడు కాపురం లేకుండా పోతాయా? ఏం ఘోరాలో, ఏం పెంపకాలో! ఆడపిల్లని ఆడపిల్లలా పెంచుకోవద్దు. కట్టుకున్నవాడేమైనా కూడు తినాలా? మగాడితో సమానంగా తిరగాలంటే పెళ్ళిళ్ళు మానుకుని పుట్టిళ్లలోనే ఉండిపోతే ఏ బాధ లేదుగా. అత్తగారు సాధించిందనుకోవటానికి గాని ఏమిటి? సావిత్రమ్మ ఏమిటేమిటో అనుకుంటూనే ఉంది. కుంపటి టపాటపా విసురుతూ నిప్పు నెరుసుల్లా ఆవిడ కోపం నిమిషానికి ప్రజ్వరిల్లుతోంది. కళ్ళల్లో నిలవని నీళ్లు బుగ్గల మీదుగా జారుతుంటే గదిలోకి వెళ్ళిపోయింది కమల.
ఎన్నడూ ఎవరి చేత పన్నెత్తు మాట పడని కమలకు దుఃఖం తెరలు తెరలుగా ముంచుకొచ్చింది. వెక్కి వెక్కి ఏడుస్తూ కూర్చుంది. అంత దుఃఖంలోనూ పుట్టెడు కోపం ముంచుకొచ్చింది తల్లి మీద. దీనికంతకు కారణం అమ్మే తనకు పని పాటలు నేర్పకుండా, మంచి చెడ్డలు చెప్పకుండా పెంచింది. బాధ్యతలేవో తెలుసుకోనివ్వకుండా గారాం చేసింది. ఆది నుంచి అమ్మే సక్రమంగా పెంచి ఉంటే ఈనాడు ఇలా మాటలు పడి ఏడ్చుకోవాల్సిన గతి పట్టేది కాదు. కోడలిగా అత్తగారి ముందు గర్వంగా తలెత్తుకోగలిగేది. తను భార్యగా భర్తను అన్ని విధాలా సంతోషపెట్టగలిగేది. ఏది అంత అదృష్టం? ప్రతి తల్లి బిడ్డల్ని ప్రేమిస్తుంది, సుఖపెట్టాలని కోరుతుంది. కానీ తన ప్రేమ మరొకరికి ద్వేషం కలిగించేలాగా, తనిచ్చిన సుఖం మరో నాటికి కష్టాల పాలు చేసేలాగా తయారైతే ఏముంది? హద్దులు మీరి అర్థాలనే కోల్పోయే ప్రేమ కాదు. బిడ్డల భవిష్యత్తు గుర్తించలేని పెంపకం కాదు. తొల్లిపడింది కమల. క్షణంలో గ్రహించుకుని భర్త చేతుల్లో మొహం దాచుకుంది. కమలా! ఆతృతగా ఆశ్చర్యంగా పిలిచాడు మదన్ మోహన్. ఏడుస్తున్నావా? ఎందుకు? ఏమైంది? జవాబు చెప్పలేని కమల మోహన్ వడిలో ఒదిగిపోయింది. చీకట్లో ఏడుస్తూ కూర్చున్నావా? ఏమైంది? నాకు చెప్పవు? మీ అమ్మగారు గుర్తొచ్చారా? లేదన్నట్టు అడ్డంగా తలూపింది కమల. మరి మీ నాన్నగారా? నవ్వుతూ అడిగాడు మోహన్ కమల చెక్కిళ్ళు తుడుస్తూ. కమల నోరు పెగిల్చుకుని అంది నెమ్మదిగా. నేను మా ఊరు వెళ్ళనా? మీ ఊరా? ఎందుకు? ఆశ్చర్యపడ్డాడు మోహన్. కమల పసిపిల్లలాగా భర్త మొహంలోకి చూస్తూ అంది. బొత్తిగా నాకు పనులేవి రావడం లేదు. మా వదిన దగ్గర నేర్చుకుంటాను. మోహన్ నవ్వాడు. భలేదానివి, పని నేర్చుకోవడానికి ఊరు విడిచి వెళ్ళిపోవాలా? మా అమ్మ లేదు? అలా కాదు, మా వదిన దగ్గరే నేర్చుకుంటాను. ఒక్క వారం రోజుల్లో వచ్చేస్తానుగా ప్రాధేయపడింది. కమలా! ఏమిటి చెప్పండి. నువ్వు వచ్చి వారం రోజులు కాలేదు, ఇప్పుడు వెళ్ళిపోతానంటే నాకు మిమ్మల్ని విడిచిపెట్టడం కష్టమే. అయినా ఈ ఒక్కసారికి పంపించండి. మీకు నా చేతులతో అన్నం వడ్డించలేని నేను ఎంత సిగ్గుపడుతున్నానో తెలియదు. నేను అన్నీ చేయగలననే ధైర్యం వచ్చే వరకు అత్తయ్య ఎదుట తలెత్తుకు తిరగలేను. నిజంగా ఈ ఒక్కసారికి నన్ను పంపించండి. పిచ్చి కమల! అలాగే వెళ్దులే, ఊరుకో, సరేనా? అంటూ కమలను దగ్గరికి తీసుకుని బుజ్జగించాడు మోహన్. రాజేశ్వరి బుగ్గ మీద వేలు వేసుకుంది. ఎంత చిత్రంగా మారిపోయావు కమలా! ఈ వారం రోజులకే చిక్కిపోయావు కూడా. నేను నమ్మలేకుండా ఉన్నాను. ఇవాళేగా వచ్చావు, 4 రోజులు పోని పనులన్నీ అలాగే నేర్చుకుందువు. కానీ మీ అన్నయ్య అలమారులో కొత్త పుస్తకాలున్నాయి, చూసుకుంటూ ఉండు. నేను పప్పు రుబ్బాలి. నీకు పకోడీలంటే ఇష్టం కదా, పప్పు నానబోసాను. పప్పు నేను రుబ్బుతాను వదినా అంటూ లేచింది కమల. అయ్యో పిచ్చి పిల్ల, ఇంత తాపత్రయం ఏమిటమ్మా? ఆడదానివి కదా, పనులే నేర్చుకోలేనని భయపడ్డావా? మీ అత్తగారు నిన్ను అడల కొట్టేసిందా ఏమిటి? అంటూ నవ్వింది రాజేశ్వరి. పార్వతమ్మ నిద్ర లేచి వస్తూ, ఏమే రాజేశ్వరి, ఇంటికొచ్చిన ఆడబిడ్డ పారిపోతుందా ఏమిటే? లేచి పప్పు రుబ్బకూడదు, కబుర్లుంటే చాలు తల్లి, కడుపు నిండిపోతుంది నీకు అంటూ పురాణం విప్పబోయింది. కమల అయిష్టంగా నుదురు చిట్లిస్తూ, మాటికి చీటికి వదన్నేమి అనకమ్మా. కోడలు అనేసరికి సాధించాలని బుద్ధి పుడుతుందా ఏమిటి అత్తలకి? ఒక తల్లి కన్న బిడ్డని నువ్వు తప్పుపడితే నువ్వు కన్న బిడ్డను మరొకళ్ళు తప్పుపడతారు, అంతేగా అంది నిర్మహమాటంగా. పార్వతమ్మ బుగ్గలు నొక్కుంది. ఆశ్చర్యంగా చూస్తూ, ఏమిటే తల్లి ఉపన్యాసం ఇస్తున్నావు అంది అయోమయంగా. రాజేశ్వరి లేస్తూ, రా కమల, వంటింట్లోకి వెళ్దాం. నువ్వు ఉల్లిపాయలు బలవాలి, నేను పప్పు రుబ్బుతాను అంది నవ్వుతూ. కమల ఇబ్బందిగా మొహం పెట్టింది. తప్పదంటావా వదినా? తప్పదమ్మా, తప్పదు. అక్కడ మీ ఆయన నీకోసం ఎదురు తెన్నులు చూస్తూ ఉంటారు. నువ్వు ఈ పూట పకోడీల్లోకి ఉల్లిపాయలు వలిచే తీరాలి. తక్కువని నవ్వుకుంటూ వంటింటికేసి నడిచారు ఇద్దరు. ఇంతవరకు మీరు 1001వ వినిపించే కథ వికే 1001 కమల విన్నారు. ఈ కథ ఆగస్టు 1963 నెలవంక పత్రికలో ప్రచురించబడిన కథ. కలం రంగనాయకమ్మ, గళం వెంపటి కామేశ్వరరావు.
ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.